పిల్లలు మండే నుంచి మనకి ఎగ్జామ్స్ గుర్తున్నాయి కదా, బాగా చదవాలి. అర్థమైందా? ఇన్కంప్లీట్ నోట్స్ నీ బాగా ఇన్కంప్లీట్ ఉన్నాయి, నువ్వు బాగా రాయి బాగా. అర్థమైందా? సాటర్డే సండే ఎగిరాలనుకో కుదరదు. మండే నుంచి ఎగ్జామ్స్ మొత్తం నాకు వాట్సాప్ చేసి మీ ఫాదర్ని మదర్ని నాకు వాట్సాప్ పెట్టమని చెప్పండి. సరే, మీకు ఎగ్జామ్స్ వచ్చేసినాయి కదా, మండే మీకు గ్రూప్ ఫోటో ఉండింది. ఈచ్ పర్సన్ 50 రూపీస్ తీసుకొని రావాలి. అర్థమైందా? ఓకే, ఇంకా క్లాస్ అయిపోయినాక ఇంక వెళ్ళిపోండి. మండే వచ్చేటప్పుడు 50 రూపీస్ తీసుకొని రావాలి. ఓకే, గో. హలో సార్, మీకు మీ మిస్ లేదా సార్ గ్రూప్ ఫోటో ఉంది, డబ్బులు తెమ్మన్నారా? లేదు, చెప్పలేదు నాకు. మా సార్ ఏమో మాకు 50 రూపీస్ తెమ్మన్నారు. మన ఇద్దరం కలిసి 200 అని చెప్దాము మమ్మీతో. అప్పుడు మన ఇద్దరం క్యాంటీన్లో బాగా తినచ్చు. ఏంటమ్మా? మాకు స్కూల్లో రేపు గ్రూప్ ఫోటో ఉంది సార్, 250 తెమ్మన్నారు. కొంచెం డాడీని అడుగుతావా? నేను డాడీ అడిగి ఇస్తాను. ఓకే, నీకు కూడా 250 చెప్పారా, 200 చెప్పారా? 250 చెప్పారా? సరే, డాడీని అడిగి చెప్తాను. ఓకేనా? ఓకే, వెళ్ళి చదువుకోండి. బాయ్. ఏమండి, ఈరోజు పిల్లలకి స్కూల్లో ఫోటో, రేపు గ్రూప్ పిక్కి ఫోటో తీస్తారంట. ఓకే, సో 500 ఈచ్ తీసుకురమ్మని చెప్పారు పిల్లలకి. అవునా? అవునండి. ఎంత అన్నావు? 500 అండి. 500? అవునండి. సరేలే. ఓకే అండి. అంటే స్కూల్ నుంచి వచ్చేటప్పటికి 50 రూపాయలు కాస్త 500 అయిద్ది అన్నమాట. అయ్యో,